కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని కోడల్ని నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా చంపేసిన అత్తమామల ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వెలుగు చూసింది. దీని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కోడల్ని అతి కిరాతకంగా చంపేసి పాతిపెట్టేశారు అత్తమామ. కోడలు ధూళిని చంపి సెల్లార్ గుంతలో పూడ్చిపెట్టేశారు అత్తమామ. అయితే తన భార్య కనబడడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త సురేష్. పోలీసుల్నే తప్పుదోవ పట్టించారు కిలాడి అత్తమామలిద్దరూ కూడా. ఆ కొడుకుతో పాటు కోడల కోసం వెతుకుతున్నట్టుగా నటించారు, ఏ పాపం ఎరగనట్టుగా నటించారు. ఒకసారి మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. విచారణలో అత్తమామల ఈ కిరాతకం బయటపడేసరికి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని వెలికి తీస్తున్న ఘటన మనం ఆటో స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. బ్లర్ చేస్తున్నాం, కొంత మీకు కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాడీని చూపించట్లేదు. కానీ ఈ అత్తమామల దురాగతం, ఈ అత్తమామ కిరాతకం, కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే కక్షతో కొడుకు భార్యను కోడల్ని అతి నిర్దాక్షిణ్యంగా చంపేసిన అత్తమామలు వీళ్ళిద్దరూ. పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. 2 నెలల తర్వాత వీళ్ళ ఈ దురాగతం బయటపడింది. 2 నెలల క్రితం చంపేశారు కోడలి ధూళిని. విచారణలో అత్తమామలే కోడల్ని చంపినట్టుగా నిర్ధారణ అయింది. కొడుకు ప్రేమ పెళ్లి ఇష్టం లేని తల్లిదండ్రులు 2 నెలల క్రితం కోడలిని చంపేసి సెల్లార్లో పూడ్చిపెట్టేశారు. అత్త తులసి, మామ అనంతిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య కనబడడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అన్ని కోణాల్లోనూ విచారించిన పోలీసులకు ఎక్కడా క్లూస్ దొరకట్లేదు. క్వశ్చన్స్ అన్నీ వచ్చి అత్తమామల దగ్గరే ఆగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్తమామల పరిస్థితి కూడా కొంత అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అత్తమామలిద్దరిని తమదైన స్థాయిలో విచారించడంతో అత్తమామలిద్దరూ కోడల్ని ఎంత దారుణంగా చంపేశారో, ఎంత కిరాతకంగా చంపేశారో, ఎంత మానుష్యంగా చంపేశారో ఆ వివరాలను బయటపెట్టారు. ఆ తర్వాత అత్తమామలు చూపించిన స్థలం దగ్గరికి వెళ్ళి తవ్వి చూసేసరికి అక్కడ కోడలు ధూళి డెడ్ బాడీని బయటకు తీశారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. ఒకసారి పెట్రిషాతో మాట్లాడే ముందు ఈ దారుణమైన ఘటన గురించి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మళ్ళీ రాకపోయేసరికి నేనేం అడగలేదు. మార్నింగ్ నాకు మళ్ళీ మా అమ్మమ్మ చెప్పింది, నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ మేము మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మనందరినీ జైల్లో వేస్తారు, మనం ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది ఆమె. బెదిరడం వల్ల వాడు చెప్పలేడు. నిన్న మేము అడగంగా వాడు నిన్న చెప్పేసరికి మేము పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళను స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని ఇక్కడ సాతంరాయ్ దగ్గరికి వచ్చి వాళ్ళని విచారిస్తే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని ఇక్కడికి వచ్చింది. కానీ నేను మళ్ళీ తీసుకెళ్ళి శంషాబాద్లో డ్రాప్ చేసిన అని చెప్పింది ఆమె. అబద్ధం చెప్పింది. ఇంకా నేను చంపిన అది ఇది అని ఎట్లాంటి ఏం మాటలు చెప్పలేదు. తర్వాత సార్ వాళ్ళు విచారించే వరకు ఈరోజు మార్నింగు చంపేసి అక్కడ డెడ్ బాడీ అక్కడ పాతి పెట్టినా అని క్రైమ్ సీన్లో చూపించింది. అది అక్కడికి వచ్చి వస్తుంది డాడీ అని అతను వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తే నాకు ఫోన్ చేసి మా బావ చెప్పిండు, ఇట్లా అంటున్నాడు, ఇది ఏదో డౌట్ ఉన్నట్టు ఉందంట, ఒకసారి నువ్వు కూడా మాట్లాడని చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడినా. మా అక్క కొడుకు ఫోన్ చేసి మాట్లాడితే అతను చెప్పిండు, ఇక్కడికి వచ్చినట్టుంది మా మమ్మీ ఇక్కడికి వచ్చినట్టుంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, వీళ్ళు చెప్పట్లేదు, ఇక్కడికి రాలేదని అంటున్నారు, కానీ ఏదేదో ప్రవర్తనలు చేస్తున్నారు వీళ్ళు, అన్నీ ఏవేవో దాపెట్టేస్తున్నారు, అన్నీ అక్కడ గుడికి వెళ్దాము, మనం నిద్ర చేద్దాము, మేము జైలుకి వెళ్తామేమో, మీరు ఏమైపోతారు అని వాళ్ళకి ఏదేదో చెప్తున్నారంట. అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు మనకి ఇక్కడ ఫోకస్ చేస్తాయా అవి ఇవి అని ఏవో డౌట్స్ చెప్తే వానికి డౌట్ వచ్చి మాకు చెప్పిండు. మాకు చెప్పే వరకు మేము మార్నింగ్ వెళ్ళి వాళ్ళిద్దరిని వాళ్ళ తమ్ముడిని వాడిని ఇద్దరిని తీసుకొచ్చి మేము అడిగినాం, ఏం జరిగిందిరా నిజంగా చెప్పండి, మీ అమ్మ అక్కడికి వచ్చిందా రాలేదా ఏంటి క్లారిటీగా చెప్పండి అని చెప్తే వాళ్ళ చిన్న కొడుకు, మా అక్క చిన్న కొడుకు చెప్పిండు, మా అమ్మ ఇక్కడికి వచ్చింది, మా నాయనమ్మ మాట్లాడింది, మా అమ్మ వాళ్ళిద్దరు మాట్లాడి నీకు మళ్ళీ శంషాబాద్లో డ్రాప్ చేస్తాపా అని మా అమ్మమ్మ తీసుకొని వెళ్ళింది. మా తాత మా అమ్మమ్మ ఎందుకు వచ్చినామంటే ఇక మా డాడీ సతాయిస్తుంది, పోయి తీసుకోవద్దామని చెప్పింది, బయట వచ్చినాక ఒక గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా
అమ్మ రాలే. ఇంకా పొద్దున చెప్తుంది, ఇప్పుడు రాత్రి వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా అన్నది. అసలు ఎన్ని రోజుల కింద చెప్పింది ఇది జరిగింది? పొద్దున చెప్పింది, రాత్రి అదే ఎన్ని రోజులు అంటే ఈ రోజా నిన్ననా? కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో అత్తమామలు కిరాతకంగా చంపేశారు కోడల్ని. చంపి పాతిపెట్టి ఆ విషయం బయటకు పొక్కకుండా దాచేయాలని అనుకున్నారు. కొడుకును కూడా భయపెట్టారు. ఆ తర్వాత అత్తమామల దురాగతం బయటపడిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తమదైన స్థాయిలో విచారించడంతో ఎలా చంపారు, ఎక్కడ పాతిపెట్టారనే వివరాలను చెప్పారు. ఆ తర్వాత పోలీసులు వెళ్ళి ప్రొక్లైనర్ని తీసుకుని వెళ్ళి అక్కడ తవ్వి కోడలు మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యాలవి. మా ప్రతినిధి పెటేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెటేష్, ఇంత ఘోరానికి ఎలా పాల్పడ్డారు అత్తమామలు ఇద్దరు? ప్రస్తుతం చూసుకుంటే రంగారెడ్డి శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే అత్త మామలు ఇద్దరు కలిసి కోడల్ని అతి దారుణంగా చంపారని పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం మనము ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడనే ఉన్నారు. మరో వ్యక్తి సాయంతో తీసుకొని అతి దారుణంగా హత్య చేసి సెల్లార్ గుంటలో ఏదైతే వెంచర్ ఉందో అక్కడ పూడ్చిపెట్టారని పూర్తిగా తెలుస్తుంది. కోడల పేరు ఎందోలి, 36. అంటే ఒకవైపు చూసుకుంటే కూడా కోడలు కనిపించట్లేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. ఒకవైపు పోలీసులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ప్యాంప్లెట్స్ కూడా వీళ్ళు పూర్తిగా పంచడం జరిగింది. మిస్సింగ్ పోస్టర్స్, రివార్డు ప్రకటిస్తాము, మా కోడలు కనిపించట్లేదు అంటూ డ్రామా చేయడం అయితే జరిగింది. కూతురుగా చూసుకోవాల్సిన అత్తమామలే అతి దారుణంగా హత్య చేశారని పూర్తిగా తెలుస్తుంది. అత్త కోడలి మధ్య ఇద్దరి మధ్యలో కూడా వివాదం చోటు చేసుకుంది. ఎప్పుడు సఖ్యంగా లేని వాళ్ళు అని పూర్తిగా తెలుస్తుంది. నీకు పని చూపిస్తానని నిర్మానుష ప్రాంతానికి తీసుకొచ్చి అతి దారుణంగా హత్య చేసి దాడి చేసి మరి చంపిందని కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఇంత దారుణము ఎప్పుడు ఎక్కడ ఎడగని విషయం అని చెప్పొచ్చు. అంటే చంపిన తర్వాత భార్యాభర్తలు ఏం తెలియనట్టు నంగనాచిలాగా కిలాడి అత్త మరియు మామ ఇద్దరు ఇంటికి వెళ్ళారని చెప్పొచ్చు. అత్త పేరు అయితే తులసి అని తెలుస్తుంది. మామయ్య పేరు మాత్రం మామయ్య అత్తలు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా పూర్తిగా ఇక్కడనే వాళ్ళు చేశారని మొత్తం మీద అయితే తీస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే ఏదైతే అత్తమామలు ఉన్నారో కోడలికి పనిప్పిస్తాను అని ప్రధానంగా చెప్పి కళ్ళు తాగిపిచ్చి దాంట్లో ర్యాట్ కిల్లర్స్ ఏదైతే మందు ఉందో ఆ మందు కలిపి ఆ కళ్ళు ఆమెకి ఇచ్చి మిగతా కళ్ళు వాళ్ళిద్దరు తాగారు. ఆ తర్వాత ఆమె అక్కడనే చనిపోయింది. చనిపోయిన వెంటనే ఎవరు లేని సమయంలో అర్ధరాత్రి వేళ వచ్చి ఇక్కడ పూడ్చిపెట్టడం అయితే జరిగింది. ఏదైతే ఇక్కడ ఇసుక ఉందో ఆ టైంలో ఇంత ఎక్కువ ఇసుక లేని క్రమంలో వాళ్ళు గ్రౌండ్లో పాతి పెట్టారు. ఆ తర్వాత ఇది 2 months బ్యాక్ జరిగింది. మిస్సింగ్ కంప్లైంట్ కూడా November 10th అంటే లాస్ట్ ఇయర్ November 10th మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. ఆ తర్వాత బాడీని వెంటనే ఎవరికి తెలియకుండా అత్త మామలు ఇద్దరు మరి ఇంకొక అతన్ని సాయం తీసుకొని వచ్చి ఇక్కడ పూడ్చిపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఇసుక వేయడం జరిగింది. వెంచర్స్ యథావిధిగా పూర్తి క్రమం అంతా ఏదైతే కంప్లీట్ చేస్తున్నారో మరోవైపు చూసుకుంటే ఎవరికి అనుమానం రాకుండా గత 2 నెలల నుంచి కూడా డ్రామా ప్లే చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళంతలో వాళ్ళే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా కోడలు కనిపించట్లేదు అంటూ కొడుకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే భర్త ఎవరైతే ఉన్నారో అతను కూడా మా భార్య కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. అత్తమామలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు కూడా పూర్తిగా చెప్పాలంటే కూడా ప్యాంప్లెట్స్లో తను డూలీ కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా రివార్డ్ గేట్ ఇస్తాము, మా కోడలు కనిపించట్లేదంటూ డైవర్షన్ గేమ్ అయితే పూర్తిగా చేశారని తెలుస్తుంది. మూడో వ్యక్తి ఎవరు? ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారా? చిక్కకుండా పెటేష ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నారు అత్తమామ. ఆ మూడో వ్యక్తి ఎవరు? ఉన్నారు. మూడో వ్యక్తి మాత్రం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే కళ్ళు ఉందో నీకు పనిప్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఫోన్లో పిలిపించి ఆ తర్వాత కళ్ళులో ర్యాట్ కిల్లర్స్ వేసి మరీ చంపారు. తను అక్కడనే స్పృహ తప్పి స్పాట్లో చనిపోయింది. మనం ఎక్కడైతే ప్రస్తుతం చూస్తున్నామో ఒకసారి విజువల్స్లో చూస్తున్నట్టే ఇక్కడనే తనను పాతి పెట్టారు. అప్పటికే పూర్తిగా వెంచర్ అంటే స్టార్ట్ అవ్వలేదు. ఆ సమయంలో అంటే అర్ధరాత్రి వేరే నిర్మానుష్యంగా ఉండేసరికి ఇక్కడ పూడ్చి పెట్టారు. ఆ తర్వాత ఇసుకంతా దాని మీద కప్పి పెట్టారు. ప్రస్తుతం
పోలీసులకు కూడా అనుమానం ఎలా వచ్చిందని అంటే ఆ మహిళని కాన్స్టెంట్లీ తన మీద అనుమానం వచ్చి పోలీసులు గుచ్చి ప్రశ్నించారు. ఆ తర్వాత తను భయపడి, ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి పిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒకరికి చెప్పేసింది. తను భయపడుతూ నేనే చంపాను, నాకు నచ్చలేదు, మా ఇద్దరి వద్ద గొడవలు జరిగాయి, నా కొడుకుతో తను సరిగ్గా లేదు, సఖ్యతంగా ఉండట్లేదు, అందుకే నేను చంపాల్సి వచ్చింది, నాకు భయం అవుతుంది, పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారేమో అని అత్తమామలు ఇద్దరు కలిసి కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పారు. వాళ్ళు వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు చంపారని మాతో కన్ఫెషన్ చేశారు అని చెప్పిన వెంటనే అత్తమామలు ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళైన స్టైల్లో పోలీసులు విచారించిన తర్వాత మేమే చంపాము, మా ఇద్దరికి మనస్పర్ధాలు ఉన్నాయి, నా కొడుకుతో సరిగ్గా సఖ్యంగా ఉండట్లేదు, వాళ్ళిద్దరి వివాహం నాకు ఇష్టం లేదు అంటూ అత్తమామలు ఇద్దరు కన్ఫెస్ చేయడం అయితే జరిగింది. ఎంత దారుణం అనంటే ఈ ఇటీవల కాలంలో గతంలో చూసుకుంటే అత్తమామలు బాగా గొడవ, వాళ్ళ పోరుకి మహిళలు బాధపడుతూ ఉంటారు. కానీ ఈ జనరేషన్లో మాత్రం అత్తమామలు మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ బాండింగ్ లాగా అంటే సఖ్యతంగా ఉంటున్నారు. పూర్తిగా చెప్పాలంటే కూడా కేవలం మహిళ ఎవరైతే ధూళి ఉందో తను నచ్చకపోవడం వల్లనే అత్తమామలు ఇద్దరు కలిసి అతి దారుణంగా కళ్ళులో ర్యాట్ కిల్లర్ వేసి మరీ చంపారు. పెట్రిషా తన తల్లి తండ్రే తన భార్యను చంపారు అని తెలిసిన తర్వాత సురేష్ రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం సురేష్ ఎక్కడ ఉన్నాడు? ఎస్, ఒకవైపు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి సురేష్ని కూడా ప్రస్తుతం కొన్ని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆయన ఎంతో శోక సముద్రంలో మునిగిపోయాడనే చెప్పొచ్చు. ఎందుకంటే సొంత తల్లిదండ్రులు ఒకవైపు చూసుకుంటే భార్యని కోల్పోయాడు, మరోవైపు చూసుకుంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా జైలుకి వెళ్తున్నారని ఆ బాధ అతను జీర్ణించుకోలేకపోతున్నారని పూర్తిగా తెలుస్తుంది. అలా ఎలా నా సొంత తల్లిదండ్రులు నన్ను నమ్ముకొని నా భార్య అంటే పుట్టింట్లు వదిలేసి అత్తింటికి వచ్చింది, అటువంటిది ఇంత దారుణానికి ఎలా ఒడికడతారు అంటూ అతను కూడా ఒక డైలమాలో ఉన్నారు. మొత్తం మీద కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అత్త కోడళ్ళు ఇలా అత్త మామలు ఇద్దరు కలిసి కోడళ్ళు అతి దారుణంగా చంపి పాతి పెట్టి మిస్సింగ్ పోస్టర్స్ వేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులని డైవర్ట్ చేసి సుమారుగా 2 నెలల నుంచి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎవరైతే వాళ్ళు భయపడి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళే పోలీసులకు చెప్పారు వీళ్ళే చంపారు అని వెంటనే. అదేవిధంగా ఎంత కీచక అత్తమామలు అని అంటే పూర్తిగా సొంత కొడుకు పిల్లలను కూడా భయప్రాంతులకు గురి చేశారు. మీ మమ్మీ మాతో వచ్చినట్టు చెప్పొద్దు, అమ్మ మాతో పనికి వచ్చినట్టు, అంటే ఇక్కడనే వాళ్ళు ఒక ఏదైతే వెంచర్స్లో ఉందో అక్కడ పనిచేస్తూ ఉంటారు కూలీలుగా, చాలా బిలో పావర్టీ లైన్లో ఉండే పీపుల్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఆస్తి వివాదాలు లేదు, కేవలం ఇద్దరు వద్దల మనస్పార్థాల వల్లనే గొడవ అంతా జరిగింది, చంపాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఒకవైపు కొడుకు ఇద్దరు పిల్లలను కూడా భయప్రాంతాలకు గురి చేసి మీ మమ్మీ ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజు వర్క్కి వచ్చింది కానీ మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, పని తర్వాత తను ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదు, ఈ మాట ఎవరికి చెప్పొద్దు, ఒకవేళ చెప్తే నేను చంపేస్తామంటూ కొడుకు ఇద్దరు పిల్లలను భయప్రాంతాలకు గురి చేసి ప్రీ ప్లాన్డ్గా, అంటే వాళ్ళు ఇద్దరు వయసు చూడాల్సి 50+ ఉన్నప్పటికీ కూడా ప్రీ ప్లాన్గా కేవలం మనస్పర్ధాల వల్లనే ఇంత దారుణానికి వడికట్టారంటే నమ్మశక్యంగా లేకపోయినా ఇటీవల కాలంలో గ్రడ్జెస్ అనేది క్రైమ్ రేట్ అనేది ఎక్కువ పెరిగింది కాబట్టి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మొత్తం కొనసాగుతుంది. మనం విజువల్స్లో కూడా పోలీసులను చూడొచ్చు, పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక్కడనే కంప్లీట్ అయింది ఎందుకంటే 2 months అవుతుంది కాబట్టి బాడీ మొత్తం దుర్వాసన వస్తుంది, పూర్తిగా డీకంపోజ్ కూడా అయిపోయింది. జేసీబీ ద్వారా పూర్తిగా ఇదంతా డిగ్ చేసి మొత్తం మీద బాడీని తీసే ప్రయత్నం చేశారు. అప్పటికి ఆ పార్ట్స్ అంతా కూడా చెల్లా చిదరమైనని మొత్తం మీద తెలుస్తుంది. పోలీసులు పూర్తిగా ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. రాయపేట రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగిన దారుణ ఘటన ఇది. కోడల్ని అది కిరాతకంగా చంపి పూడ్చిపెట్టేశారు అత్తమామ. కోడలు ధూళిని చంపి ఒక గుంతలో పూడ్చిపెట్టేశారు. కొడుకుతో సఖ్యతగా ఉండడం లేదు, కొడుకు పెళ్లి ఇష్టం లేని అత్తమామలు కోడల్ని అతి కిరాతకంగా చంపేసి ఆ తర్వాత వాళ్ళు కూడా మిస్సింగ్ కేసు ఇచ్చి కోడలు కనబట్టం లేదు అంటూ వెతుకుతున్నట్టుగా నటించడం మొదలుపెట్టారు. పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా క్లూస్ దొరకట్లేదు. అయితే పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు కిలాడి అత్తమామ. 2 నెలల తర్వాత వాళ్ళ ఈ దురాగతం బయటపడింది. ఒకసారి మనం రెండో బాక్స్లో చూడొచ్చు. ఆ ప్రొక్లైనర్లతో అక్కడ గుంత తవ్వుతూ ఉన్నారు. కోడల్ని ఎక్కడైతే పాతి పెట్టామో అని అత్తమామలు తీసుకువెళ్ళి చూపించారో అక్కడ గుంత తవ్వుతున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 2 ప్రొక్లైనర్లతో అదంతా తవ్వారు. ఏ ప్రదేశంలో అయితే పూడ్చిపెట్టారో అక్కడికి తీసుకుని వెళ్ళి
పోలీసులను తీసుకెళ్లి చూపించడంతో పోలీసులు అక్కడ గుంత తవ్వేసరికి ఆ 2 నెలల క్రితం చంపిన ఆ మృతదేహం బయటపడింది. దీంతో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి అత్తమామలిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి వీళ్ళిద్దరికీ సహకరించినట్టుగా తెలుస్తోంది. స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ వ్యక్తే మామ కోడల్ని అతి కిరాతకంగా చంపిన వ్యక్తి ఇతనే. రైట్, మూడో వ్యక్తి హత్యకు సహకరించాడు అని తెలుస్తోంది. ఈ బాక్స్లో చూస్తున్న ఈ వ్యక్తి మూడో వ్యక్తి. అత్తమామలకి సహకరించిన ఆ మూడో వ్యక్తి ఇతనే. కోడల్ని అత్తమామలు చంపుతూ ఉంటే ఇతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనే కోడల్ని చంపడానికి సహకరించిన వ్యక్తి అని తెలుస్తోంది. కొడుకు పెళ్లి ఇష్టం లేని అత్తమామలిద్దరూ మూడో వ్యక్తి, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న మూడో వ్యక్తితో కలిసి అది కిరాతకంగా చంపేశారు. ఎలకల మందు పెట్టి చంపేశారు. కళ్ళులో విషం కలిపి కోడల్ని చంపేసి ఆమె చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జేసీబీలు తవ్వుతున్నాయి. ఆ ప్రదేశంలో పూడ్చిపెట్టేశారు. తర్వాత ఏమీ ఎరగనట్టుగా నంగనాచి నాటకాలు ఆడటం మొదలుపెట్టారు. కొడుకుతో కలిసి ఆమె కోసం వెతుకుతున్నట్టుగా నటించడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత వాళ్ళకే భయమేసి ఎవరికో ఈ విషయాన్ని చెప్పడంతో, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని చెప్పడంతో వాళ్ళు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి తమదనే స్టైల్లో విచారించడంతో ఈ అసలు కిరాతకం బయటపడింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ఆమె మామ సురేష్ తండ్రి. కోడల్ని చంపిన దుర్మార్గుడు ఇతనే. భార్యతో కలిసి మరో వ్యక్తితో కలిసి ముగ్గురు కోడల్ని అతి కిరాతకంగా చంపి పూడ్చిపెట్టిన స్థలం అదే. అక్కడ ఆమె డెడ్ బాడీని రికవర్ చేసుకున్నారు. ఆమె డెడ్ బాడీని తవ్విన తర్వాత ఆమె డెడ్ బాడీని తీసుకొని అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి కేసు నమోదు చేసి అత్తమామల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మూడో వ్యక్తి డ్రైవర్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యక్తి కొడుకు భార్యను చంపేశాడు. కోడల్ని అతి కిరాతకంగా చంపేసిన వ్యక్తి ఇతనే. ఒకసారి కుటుంబం ఎంత రోధిస్తుంది. వాళ్ళ సొంత అక్క అని చెప్పి తను చెప్తుంది. ఏంది సొంత అక్క, నేను చిన్నమ్మా, నాకు మగడు చనిపోయిండు, ముగ్గురు తమ్ముళ్ళు పెళ్లి చేసుకోలేడమ్మా, ముగ్గురు పెళ్లి చేసుకోలేరు, చేయనియలేదు ముండా పని చెప్పిస్తాని మా అక్క తోలుకోపోయింది. తడలకి వెళ్ళి తోలుకోపోయి ఆడ కొట్టి చెట్టు కోస అది మిషన్తోని కోసి జేసీబీతోని గుంత కొట్టి అండ్లా వేసిందమ్మా. 3 నెలలు అయిపోయమ్మా. మాకు చెప్పలేదు. మేము మొక్కినాము, దేవులాడినాం కానీ దొరకలేదు. చెప్పలేదు. ఏమైంది చెప్పు, మిస్సింగ్ అయింది చెప్పంటే కూడా చెప్పలేదు. ఎవరో ఏంటో పోయిందని చెప్పేసింది మాకు. చెప్పిందా? అట్లా చెప్పేసింది. ఇప్పుడేమో కొడుకులు అడిగితే మీ అమ్మ లేదురా, గుండు చేపించుకో, నెత్తి తీపించుకొని వద్దాము, మీ అమ్మకు మర్చిపోండి అని గుడికాడ పోయి నిద్ర చేసి వద్దామని చెప్తే కొడుకులేమో ఇన్ని రోజులు చెప్పలేవమ్మా, మా అమ్మ ఏడికి పోయింది, ఏడా చంపినావు. ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇప్పుడు ఆస్తి వివాదం లేదు, మీరు అంతా ఆస్తులు కూడా లేవు, మరి ఎందుకు ప్రధానంగా చంపాల్సి వచ్చింది? అదే ఎందుకు చంపిందో ఆమెకే తెలియాలి. నేను పని చూపిస్తా, ఫంక్షన్లల్లో పని ఉంది అని చెప్పింది. అంటే క్షణిక ఆవేశంలో చంపిందా లేకపోతే ఇద్దరి మధ్యలో పడక చంపిందా? ముందు అయితే పడలేదు, తర్వాత మంచిగానే ఉన్నారు, మంచిగానే ఉండి మంచిగానే పిలిచింది, మంచిగా పిలిచి పని చేపిస్తా అని పిలిచే పని చేసింది. పక్క ప్లాన్ తోని ప్రీ ప్లాన్ తోనే చంపడం జరిగింది. అయితే మేము ఆమె గర్భసంచి ఖరాబ్ అయిపోతే ఇన్ని పైసలు పెట్టి ఆపరేషన్ చేపించినామమ్మా, నేను మా అమ్మ ఇద్దరము. అప్పుడే చచ్చిపోయేదాన్ని మా అక్క, మేము బతికిచ్చినాం కానీ ఇప్పుడు ఒక్కదానే చంపేసిన అంటుంది కానీ ఒక్కదానే చంపలేదు. ఆయనతో పాటు వాళ్ళ చాలా మంది ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు, ఆయన తమ్ముడు ఉన్నారు, తుర్కోలు అందరు ఉన్నారు. ఆడ సీసీ కెమెరాలు ఏమో పని చేస్తలేదు అంటుంది, సీసీ కెమెరాలు కూడా చెక్ చేయనిస్తలేదమ్మా. పథకం ప్రకారమే పక్క ప్లాన్ తో చంపిందని తెలుస్తుంది. అత్త కోడల మధ్య సఖ్యత లేదు, దాని వల్లనే హత్య చేసి
చేసిందని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కనిపిస్తుంది. నీకు పని చూపిస్తా నీ నిర్మానుషం ప్రాంతానికి తీసుకేసి ఒకటేసారిగా తనకి కళ్ళు తాపించి దాంట్లో ర్యాట్ కిల్లర్ మత్తు పదార్థం ఏదైతే పాయిజన్ ఉందో అది విషం కలిపి మరీ చంపిందని పూర్తిగా తెలుస్తుంది. వెంటనే అతి దారుణంగా కోడల్ని చంపించి ఇంటికి వచ్చిన అత్తమామలని పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళంతలో వాళ్ళే చెప్పడం వల్ల గుట్టు రట్టయిందని పూర్తిగా తెలుస్తుంది. అండ్ మొత్తం మీద అయితే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సొంత తల్లిదండ్రులే భార్యని చంపడంతో అతని మనసులో విషాదం నెలకొండిందని పూర్తిగా తెలుస్తుంది. కుటుంబంకి తనకి ఎవరైతే భార్య ధోలి ఉందో తనకి సంబంధించిన 2 పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు. కుటుంబం వాళ్ళందరూ కూడా ఇక్కడనే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే, మీ పేరు? సురేష్. ఎప్పటి నుంచి మిస్సింగ్ అయింది? ఎలా ఈ ఇష్యూ అంతా హత్యకి గురి మీ భార్యని చంపారని ఎప్పుడు తెలిసింది? ఇది 10 తారీఖు మిస్సింగ్ అయింది. 2 నెలల క్రితం నవంబర్ 10కి. అయితే 2 నెలల వరకు అసలు జాడలేదు. 3 రోజులు అవుతుంది దొరికి. 3 రోజులు అవుతుంది దొరికి. అయితే నేను ఒక్కదాన్నే చంపలేను, నీతో పాటు ఇంకా ఉన్నారు మనుషులు, నీ ఒక్కదానితో అయితే కాదు ఇది అని నేను చెప్తున్నా. అయితే మా అమ్మాయి చెప్తుంది నేను ఒక్కదాన్నే చంపినా ఎవరు లేరని అమ్మ అంటుంది. అయితే నేను ఒకదానితో కాదు, నీ ఎంబడి మనుషులు ఉన్నారని. అంటే ప్రధానంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు చూస్తే అయితే మధ్యతరగతి కుటుంబం, ఇంకా బిలో పూర్లో ఉన్నారు, మీకు ఆస్తి వివాదం లేదు. మరి ప్రధానంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? అంటే మీ సొంత తల్లిదండ్రులే మీ భార్యని ఎందుకంటే ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేరా మీరు, లేకపోతే ఏంటి? అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? లవ్ మ్యారేజ్ వాళ్ళకేమో ఇష్టం లేదు. ఇంకోటి వాళ్ళకి కోడలంటే పడదు. మీరు అసలు ఎందుకు చంపేసారని చెప్తే మాకు అసలు ఏం చెప్తలేరు కారణం. మీ దొరికిన తర్వాత మీ తల్లిదండ్రులను ప్రశ్నించారా? మీ అమ్మని మీ నాన్నని ఎందుకు చంపారు అడిగినా. అయితే మీరు ఎందుకు చంపారా అని చెప్తే మా తానికి వచ్చింది, మాకు వడక చంపేసినామని చెప్తున్నారు. అంటే ఎందుకు ప్రధానంగా ఎప్పటి నుంచి వీళ్ళకంటే ఆస్తి వివాదాలు లేవు, మాట అనుకున్నారా? ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి? కలిసే ఉంటారా మీరు అందరూ? కలిసి ఉంటాం. వాళ్ళ ఆడ సల్తానపులో ఉంటారు, నేనేమో ఊర్లో ఉంటాను, రామజపూర్లో ఉంటా. ఎట్లా చంపింది మేడం? అదే అర్థమవుతలే మేడం, అదే అర్థమవుతుంది. చంపి పాతి పెట్టింది. ఒక్కతే పాతి పెట్టిందా? ఇంకెవరైనా ఉన్నారంటే అత్త మామలని చెప్తున్నారు. అత్త మామ ఉన్నారని నేను చెప్తున్నా. అయితే ఎవరు లేరు, నేను ఒకదాన్నే చంపినా, నాకు బడక అని మా అమ్మ చెప్తుంది. దేని గురించి చంపినాము అంటే నాకు బడక చంపేసిన అని చెప్తుంది. అంటే ఇట్లా అవుతుందని కూడా మీరు ఊహించకపోవచ్చు, ఎందుకంటే సొంత అమ్మ నాన్నలు, అక్కడ చూస్తే భార్యని చంపాల్సిన అంత దుర్బుద్ధి ఎవరికి ఉండదు. ఆస్తి వివాదం అంటే కూడా అది కూడా చాలా తక్కువ. అటువంటిది మాట అనుకొని చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. అయితే నేను పోలే మేడం వాడికి. అయితే అది గ్యాస్ పొయ్యి ఉంటుంది కదా, గ్యాస్ పొయ్యి తీసుకొని వాడికి పోయింది. గ్యాస్ పొయ్యి తీసుకొని పోతే మా అబ్బాయి చూసిండు. చూస్తే తీసుకుపోయిన బయటికి, ఆయన లోపలనే ఉన్నాడు. బయటికి తీసుకుపోయిన తర్వాత ఏది చంపి వచ్చిన తర్వాత మా కొడుకుతో చెప్తుందంట, నువ్వు ఎవరితో చెప్తే నీకేమన్నా పోసి చంపేస్తా, నీకు కూడా చంపేస్తా. అప్పటికి చంపినా అని మీకు తెలుసా, లేకపోతే ఎట్లా నేను భయప్రాంతాలకు గురి చేసింది అనుకుంటా కూడా నువ్వు చెప్తున్నావు? అసలు ఏం జరిగింది? ఏ రోజైతే వాళ్ళు చంపారో ఎవరికి తెలియదు. మీ మదర్ పని చేసుకోవడానికి వాళ్ళ దగ్గర వెళ్ళిందని సమాచారం వచ్చింది. అంటే అది చెప్పొద్దని చెప్పిందా, లేకపోతే ఏమని చెప్పింది మీ నాన్నమ్మ? 2 days తర్వాత వచ్చింది మా మమ్మీ. వచ్చిన తర్వాత ఇక చెప్పింది మా నాయనమ్మ, ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుందని మా మమ్మీ చెప్పింది. అట్లా అని చెప్తే ఇక అప్పుడే మా తాత వచ్చినాక మళ్ళీ అడిగిండు, జరసేపు మాట్లాడుకుర్రు, అది సతాయిచ్చిండని. దాని తర్వాత బయటికి వెళ్ళినాక మా నాయనమ్మ చెప్పింది నువ్వు పోయి అనుకో అని. మార్నింగ్ చెప్తుంది, మళ్ళీ వచ్చినాక నువ్వు ఎవరికైనా రాత్రి వచ్చింది చెప్తే చంపేస్తా అని చెప్పింది. ఇక అందుకే అప్పుడు నీకు డౌట్ రాలేదా? అంటే మదర్ కనిపించట్లేదు, అమ్మ కనిపించట్లేదు, నానేమేమో నేను చంపేస్తా అని చెప్తుంది. మంచిగా చూసుకోరు, అందుకే డౌట్ రాలేదు.
మరి ఈ విషయం ఎప్పుడు బయటికి వచ్చింది అంటే చూస్తే 2 నెలల నుంచి మీరు మిస్సింగ్ పాంప్లెట్లు పంచారు, దాని తర్వాత రివార్డ్ ప్రకటించారు, ఎప్పుడు తెలిసింది? తెలియదు మేడం, 2 నెలల నుంచి అసలు తెలియదు. అసలు ఏం తెలియకుండా దాచిపెట్టారా? మేడం మర్డర్ అయిన రోజు ఈయనకి చెప్పి ఏం చెప్పింది అంటే ఇలా చెప్తే మనకు కేసు పెడతాం, మనం పోలీస్ స్టేషన్ వెళ్తామంటే వాళ్ళ చిన్న అబ్బాయి చెప్తే ఆయన చంపినా అని చెప్పింది ఆయనకి. ఇక్కడ ఇంటికి వచ్చిందని చెప్పింది ఫస్ట్. ఇక్కడ ఆయన బస్ స్టాండ్ లో దిగి అంటే ఎప్పుడైతే మిస్సింగ్ జరిగిందో ఇంటికి వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదు అని ఇట్లా నటించింది. ఖాళీ అబద్ధం చెప్పింది. మన ఇంటికి ఆడకు వచ్చిందని చెప్తే మన మీద కేసు అవుతుంది అని చెప్పింది. అయితే పిల్లలు భయపడ్డారు. భయపడితే 2 నెలల వరకు ఎవరు రాలేదు. పెద్ద అబ్బాయి మా ఊర్లో ఉంటాం. మొన్న వాళ్ళు ఏదేదో సామెతలో మాట్లాడితే వాళ్ళకి డౌట్ వచ్చి పెద్ద అబ్బాయి ఏడిస్తే చిన్న అబ్బాయి అసలు చెప్పట్లేదు. అయితే పెద్ద అబ్బాయి కొంచెం లీకేజ్ చేసి ఆ ప్రకారంగా ముందుకెళ్ళినాం. పెద్ద అబ్బాయికి అంటే నీకు ఎట్లా అనుమానం వచ్చింది? ఎవరి ద్వారా తెలుసుకున్నా అంటే పోలీసులు చెప్తుంది ఏంటంటే 3వ వ్యక్తి మాకు వచ్చి చెప్పారు, వీళ్ళు ఇలా వాళ్ళ దగ్గర చెప్పారు, మేమే చంపామని అన్నారు. అసలు మీకు ఎలా అనుమానం వచ్చింది? అంటే నేను ఊర్లో ఉండే, మా అమ్మ మిస్సింగ్ అయినప్పుడు 2 రోజుల తర్వాత మా తోట పోయినా అక్కడ మా నాయనమ్మ తను పోతే అప్పుడు భయపడుతురు ఇప్పుడు జైలుకి పోతాం. నువ్వు 2 నెలల తర్వాత వెళ్ళావా? 2 డేస్ తర్వాత నేను వెళ్ళిన అక్కడ. అప్పుడు భయపడుతురు మేము జైలుకి పోతాం, మీరు కూడా ఇట్లా అనుర్రి, మేము జైలుకి పోతే మీరు కూడా మా ఇంటి వస్తా అనుర్రి అని చెప్పమని చెప్పారు. తర్వాత సరే అని మేము చెప్పేసినాం. తర్వాత ఈ కట్టెల మిషన్ ఉంటుంది ఒకటి, ఆ మిషన్ దాపెడుతుంది మా నాయనమ్మ. అప్పుడు మా తాత అడిగిండు, నువ్వేమైనా చంపేసినావా, నువ్వెందుకు దాపెడుతున్నావు అని అడిగిండు. ఏం లే అని మళ్ళీ ఇంట్లో పెట్టేసింది. తర్వాత గుడి కాడికి పోదాం, పండుకొని వచ్చేద్దాం అని చెప్పింది. సరే అని వెళ్ళినాం. అప్పుడే మా పిన్ని అత్తమ్మ వాళ్ళు వచ్చారు. అప్పుడు అత్తమ్మ వాళ్ళకి చెప్పకండి ఇట్లా గుడికి పోతున్నావు అని. అప్పుడే నేను సరే అని చెప్పేసిన. నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది. మా డాడీకి చెప్పిన మా డాడీ ఏమో మా మామకు ఫోన్ చేసిండు. అప్పుడే మా మామకు మొత్తం చెప్పేసిన. అంటే వీళ్ళు పోలీసులని పదే మీ నానమ్మలని పిలవడంతో వీళ్ళే చెప్పేశారు ఇక భయంతో. అంటే ఇప్పుడు ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే సొంత తల్లి, అక్కడ చూస్తే నానమ్మ ఇంకా తాతయ్య, మరి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? డిమాండ్ అంటే ఏముంది మేడం, డిమాండ్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, కొద్ది భూములు ఉన్నాయి, అవి వీళ్ళకి చెందాలి. కొడుకులకు భర్తకి మన్మన్లకు పేపర్ రాసుకున్నాము. పెద్దల్లో సమస్య తండాలో కూర్చొని అని మనం మాట్లాడి పెద్దల పరిష్కారం మీద నడుస్తున్నాం ఇప్పుడు వరకు. అంటే ఇప్పుడు సొంత అమ్మ నాన్న కాబట్టి రిలీజ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దని అట్లా ఏమైనా అనుకుంటున్నారా? శిక్ష పడాలి. ఎవరైతే చంపారో 3 4 1 ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మీ అమ్మ నాన్ననే కాబట్టి శిక్ష పడాలనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? పడాలనుకుంటున్నాం మేడం, పడాలి. మా భార్య సొంత భార్య చనిపోయిన తర్వాత మా పిల్లలు ఆగం, నేను ఆగము. ఇక నాకు ఇక పిల్లలు ఇచ్చిన ఎవరు ఇయ్యరు, నాకు ఇయ్యరు, మా పిల్లలకి ఇయ్యరు. అయితే ఈయన మళ్ళీ పెళ్లి గిటంగా చేసుకుంటే ఈయన మళ్ళీ వచ్చే భార్యకు చెందకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే చనిపోయిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆస్తి చెందాలని ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ ప్లస్ భూమి ఇల్లు ముందే ఏదో ఉందో లాయర్ నోటరీ ద్వారా చేసి పిల్లల పేరు పైన పెట్టారనమాట. అది ఇప్పుడు ఎవరెవరైతే చంపారో దాన్ని బట్టి ఇప్పుడు సిడిఆర్ ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఆమె ఒక్కటే నేనే చేశాను, నేనే చంపానని. బాడీ కూడా పార్ట్లు కూడా జేసీబీ ద్వారా తవ్వడంతో పార్ట్లు కూడా అంటే నరికేసారా? లేదు, బాడీ ఎలా ఉందో ఆ పాయిజన్ ఏదో కళ్ళు దాపి అందులో పాయిజన్ ర్యాట్ కిల్లర్ తాపి చంపామన్నట్టు చెప్తున్నారు. అయితే చెప్పిన తర్వాత పోలీస్ వాళ్ళు మొత్తం తీశారు. నిన్న 2 ఇటాచీలతోటి తవ్వడం జరిగిన తర్వాత 10 ఫీట్ల అంత లోపల ఉంది. దాని తర్వాత తీశారు. బాడీ దొరికిన తర్వాత అందరికీ చెప్పారనమాట. ఇక అక్కడ నుంచి పోలీసులు చెప్పేశారు, ఏదున్నా మీరు ఇప్పుడే బాడీని తీసుకెళ్తారా లేదా అంటే లేదు, ఈ నైట్లో వెళ్ళలేదని చెప్పారు. అమ్మ సొంత అమ్మనా? మీ బిడ్డనా? మీ బిడ్డ ఎప్పుడైనా చెప్పిందా ఇట్లా అత్తమామలకి గొడవ జరుగుతుంది, నాకు అత్తమామలకు పడట్లేదు, ఎప్పుడు చెప్పలేదా? చెప్పలే మేడం. నా అత్తమ్మ వరిసేను గోయనికే పిలుస్తుందమ్మా,
పోతున్నా అని 2 జతల బట్టలు వేసుకొని రా, పిల్లల బట్టలు వేసుకొని రా అని అంతే చెప్పింది నా బిడ్డే. అట్లా చెప్తే ఎందుకే నీ అత్తమ్మ అక్కడ ఉన్నదంటే కాదమ్మా నేను పోతా అని బట్టలు వేసుకొని పోయింది మేడం. అదే ముఖం చూసిన అప్పటి వరకు నా ముఖమే కళ్ళబడేది నా బిడ్డది. ఈయనకి చెప్తే ఈడేం చెప్తాడు ఏమో నాకు గుర్తులేదు, ఆడేం చెప్తాడు నాకు గుర్తులేదు. కాదురా నీ ఇంటికి వచ్చినా కదా సంతం రైలా ఇట్లా ఇట్లా మొక్కినా ఏడనా ఉంటే చెప్పేసి 2 నెలల అప్పుడు ఇచ్చారు. నవంబర్ 10కి ఏదైతే పిఎస్కి ఇచ్చారో మిస్సింగ్ కేసు, అప్పటి నుంచి పోలీస్ వాళ్ళు వెతుకుతున్నామని చెప్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఈ పిల్లగాడు ఏదో ఉన్నారో ధోలి చనిపోయింది, వాళ్ళ కొడుకు చిన్న కొడుకు తెలిస్తే కానీ తెలియదు. అప్పటి వరకు తర్వాత పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయి తీసుకొచ్చారు. దానికంటే ముందు అయితే ఎటువంటి సమాచారం లేదు. పోలీసు వాళ్ళది కూడా నిర్లక్ష్యం ఉందన్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ చెప్పే వాళ్ళు కూడా పోలీసుల నిర్లక్ష్యం కూడా వహించారు. ఎందుకంటే ధూళి చనిపోయిందని ధూళి మిస్సింగ్ అవుతుందని చెప్పి మేము ఆల్రెడీ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 2 నెలల క్రితమే నవంబర్ 10కి మేము ఫిర్యాదు ఇచ్చాము, పాంప్లెట్స్ పంచాము, మిస్సింగ్ అని చెప్పి రివార్డు కూడా ప్రకటించడం జరిగిందని వాళ్ళ భర్త చెప్పడం అయితే జరుగుతుంది. అప్పటికే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు సొంత తల్లి అంటే భర్తకి సంబంధించిన సొంత తల్లి తండ్రులు ఇద్దరు కలిసి అతి దారుణంగా ధూళిని చంపి ఏదైతే కళ్ళు తాపించి మరి తనని అన్కాన్షియస్ చేసి దాంట్లో ర్యాట్ కిల్లర్స్ కలిపి విషమిచ్చి మరి చంపారని పూర్తిగా తెలుస్తుంది. అంటే ఇటీవల కాలంలో మనం ఈ జనరేషన్ చూస్తుంటే అత్త మామలు మరి కోడలకి ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కానీ గతంలో అత్తమామల పోర్లు ఉంటుండే, కానీ ఇప్పుడు అది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ వస్తుంది. కానీ ఇటువంటివి చూస్తుంటే కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా భయప్రాంతకు గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కోడలని కూతురులాగా చూసుకోవాల్సిన అత్తమామలే కసాయిగా మారి అతి దారుణంగా హత్య చేయడము ప్రస్తుతము శంషాబాద్లో కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరిని కూడా నిందితులు 3గా భావిస్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని పూర్తిగా కేసు నమోదు చేసి కస్టడీకి రిమాండ్కి తరలిస్తున్నారని మొత్తం మీద తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.